ఇప్పుడు మనం ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం అని కూడా అంటారు. ఫస్ట్ ఈ ప్రాబ్లం అంటే ఏదో డిస్కస్ చేద్దాము. ఒక వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ అన్ని వర్టిసెస్ని విజిట్ చేయాలి. విజిట్ చేసి ఏ వర్టెక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశామో ఆ వర్టెక్స్కి కమ్ బ్యాక్ చేయాలి. సపోజ్ మనకి ఇచ్చిన గ్రాఫ్లో 4 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏ అనే ఒక వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. రిమైనింగ్ వర్టిసెస్ సచ్ యాజ్ BCDని విజిట్ చేస్తున్నాము. తర్వాత ఫస్ట్ దేన్నైతే విజిట్ చేశామో, ఏ వర్టెక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశామో ఆ వర్టెక్స్కి కమ్ బ్యాక్ చేయాలి విత్ మినిమం డిస్టెన్స్. అది మన యొక్క మేజర్ ఏం. సో లెట్ us assume దట్ మనకు ఒక గ్రాఫ్ ఇలా ఇచ్చారనుకోండి, G = V, E. సో వేర్ V రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ వర్టిసెస్, E రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో ఈ విధంగా మనకు ఒక ప్రాబ్లంలో ఎగ్జామినేషన్లో ఒక ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది 4x4 డైమెన్షన్, అంటే మనకి 4 వర్టిసెస్ ఇచ్చారు. సో 1 2 3 4 1 2 3 4. 1 నుంచి 1కు ఉన్న కాస్ట్ 0, 1 నుంచి 2కు ఉన్న కాస్ట్ 10. ఆ విధంగా సమ్ కాస్ట్ ఇచ్చారు. ఎగ్జామ్లో మనకి 99% 100% ఇదే ఇస్తారు. లేదంటే ఒక గ్రాఫ్ ఇచ్చినా సరే ఈజీగా దాని నుంచి ఈ విధంగా మనం ఒక ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ని ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ I, J = I అంటే సోర్స్ వర్టెక్స్, J అంటే డెస్టినేషన్ వర్టెక్స్. ఇప్పుడు తీసుకుంటే I అంటే 1, J అంటే 1, నెక్స్ట్ I అంటే 1, J అంటే 2, I అంటే 1, J అంటే 3, I అంటే 1, J అంటే 4, అలా. నెక్స్ట్ 2 1 2 2 2 3 2 4 ఆ విధంగా. ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ I = 0. సో I వాల్యూ J వాల్యూ ఈక్వల్గా ఉంటే కాస్ట్ మనం ఎంత రాయాలి, 0 రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే 1 1, I వాల్యూ J వాల్యూ సేమ్గా ఉంది. సో కాస్ట్ ఎంత, 0. నెక్స్ట్ 2 2, I వాల్యూ J వాల్యూ సేమ్గా ఉంది, 0 కాస్ట్. 3 3 0, 4 4 0. నెక్స్ట్ Cij ఇఫ్ I, J బిలాంగ్స్ టు ద గ్రాఫ్. సో ఆ కరస్పాండింగ్ ఎడ్జ్ కనుక గ్రాఫ్లో ఉంటే దాని యొక్క కాస్ట్ని మనం రాయాలి. సో 1 2 ఎడ్జ్ అనేది గ్రాఫ్లో ఉంది, దాని యొక్క కాస్ట్ 10. 1 3 యొక్క ఎడ్జ్ గ్రాఫ్లో ఉంది, దాని యొక్క కాస్ట్ 15. 1 4 ఎడ్జ్ అనేది గ్రాఫ్లో ఉంది, సో దాని యొక్క కాస్ట్ 20. సో ఆ విధంగా రాయాలి. సపోజ్ ఆ ఎడ్జ్ కనుక గ్రాఫ్లో లేకపోతే, ఇఫ్ I, J డజంట్ బిలాంగ్స్ టు ద గ్రాఫ్, ఇఫ్ I, J డజంట్ బిలాంగ్స్ టు ద గ్రాఫ్, if I, J doesn't belongs to the graph, then the cost is infinity. If I, J doesn't belongs to the graph, then the cost is infinity. బట్ ఇక్కడ మనకి అన్ని ఎడ్జెస్ గ్రాఫ్లో ఉన్నాయి కాబట్టి దాని యొక్క కాస్ట్ రాసాము. సపోజ్ ఒక ఎడ్జ్ కనుక గ్రాఫ్లో లేకపోతే అక్కడ మనం ఇన్ఫినిటీ రాయాలి. సో ఓకే, మనకి మ్యాక్సిమం 99% డైరెక్ట్గా వాడు ఇదే ఇస్తాడు, ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటంటే ఇది G ఆఫ్ I, S = min J బిలాంగ్స్ టు S Cij ప్లస్ G ఆఫ్ J, S - J. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఫస్ట్ చూద్దాము అసలు ఈ ఫార్ములాని ఎలా రాసామో. G ఆఫ్ I అంటే సోర్స్ వర్టెక్స్, సెట్ S అంటే సెట్. సో సెట్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఏ వర్టిసెస్ని అయితే మనం విజిట్ చేయాలో ఆ వర్టిసెస్ని మనం పెడతాము. సపోజ్ G, I అనేది 1 అనుకోండి. నెక్స్ట్ సెట్లో రిమైనింగ్ వర్టిసెస్ వేటిని విజిట్ చేయాలి. సో 2 3 4 విజిట్ చేయాలి అనుకోండి. సో కాబట్టి ఈ విధంగా పెడతాం కర్లీ బ్రేసెస్లో. మనకి సెట్ అంటే తెలుసు, సెట్ అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. సో 1 అనే వర్టెక్స్ విజిట్ చేయాలి. 1 అనే వర్టెక్స్ నుంచి మనం ఏం చేయాలి, 2 3 4ని విజిట్ చేయాలి. సో మిన్ ఇక్కడ J వాల్యూ అంటే ఏంది, J వాల్యూ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. సో 3 వాల్యూస్ అవ్వాలి. Cij I అంటే ఏంది, 1, J అంటే ఏంది 2 3 4. సపోజ్ ఫస్ట్
జేని 2 అనుకున్నాం అనుకోండి, C12 ప్లస్ జీ ఆఫ్ జే అంటే ఏంది 2 అని అస్యూమ్ చేసుకున్నాం ఫస్ట్ ఇటరేషన్లో. సో 2 కామా ఎస్ అంటే ఏంది, ఎస్ అంటే వేటిని విజిట్ చేయాలి మనము 2 3 4 విజిట్ చేయాలి, మైనస్ జే అంటే ఎంత అనుకున్నాం ఫస్ట్ 2 అనుకున్నాము. సో ఇది ఒక వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ జే వాల్యూ ఏమైంది 3 అయింది. సో C13 ప్లస్ జీ ఆఫ్ ఇప్పుడు ఏంది జే వాల్యూ ఎంత జీ ఆఫ్ జే, ఇప్పుడు జే ఎంత 3 అనుకున్నాము. సో 3 కామా 2 3 4 మైనస్ 3. అదేవిధంగా నెక్స్ట్ జే వాల్యూని 4 అనుకున్నాము. 4 అనుకొని ఆ మూడిట్లో ఏ మినిమం వాల్యూ వస్తే దాన్ని చూసేసుకోవాలి. బికాజ్ ఇక్కడ మన యొక్క మేజర్ ఏమైంది, ఒక వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ వర్టిసెస్ అన్నిటిని విజిట్ చేసి ఒరిజినల్ వర్టెక్స్కి కంబ్యాక్ చేయాలి విత్ మినిమం డిస్టెన్స్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని కనుక మనం సాల్వ్ చేసిన తర్వాత సో మీకు ఫార్ములా అనేది డైరెక్ట్గా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం సపోజ్ మనం ఫస్ట్ వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేసాము అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 నుంచి స్టార్ట్ చేసి మనము 2ని విజిట్ చేయాలి, లేదంటే 3ని విజిట్ చేయాలి, లేదంటే 4ని విజిట్ చేయాలి. సో 1 నుంచి స్టార్ట్ చేసి 2 3 4 విజిట్ చేసాము. సపోజ్ ఈ పాత్ మనం తీసుకుంటే 1 విజిట్ చేసాము, 2 విజిట్ చేసాము, ఇంకా మనం ఎన్ని విజిట్ చేయాలి 3 విజిట్ చేయాలి, 4 విజిట్ చేయాలి. సో 3ని విజిట్ చేయాలి, 4ని విజిట్ చేయాలి. సపోజ్ మనం ఈ పాత్లో వెళ్తే 1 విజిట్ చేసాము, 3 విజిట్ చేసాము. సో దీన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ 2 4ని విజిట్ చేయాలి. సపోజ్ మనం ఈ పాత్ తీసుకుంటే 1 4 విజిట్ చేసాము. సో కాబట్టి నెక్స్ట్ వేటిని విజిట్ చేయాలి 2ని విజిట్ చేయాలి, 3ని విజిట్ చేయాలి. ఓకే, సపోజ్ మనం ఈ పాత్ తీసుకుంటే 1 2 3 విజిట్ చేసాము, కాబట్టి దేన్ని విజిట్ చేయాలి 4ని విజిట్ చేయాలి. సపోజ్ మనం ఈ పాత్ తీసుకుంటే 1 2 4 విజిట్ చేసాము, కాబట్టి 3ని విజిట్ చేయాలి. ఈ పాత్ తీసుకుంటే 1 3 2 విజిట్ చేసాము, 4ని విజిట్ చేయాలి. ఈ పాత్ తీసుకుంటే 1 3 4 విజిట్ చేసాము, 2ని విజిట్ చేయాలి. ఈ పాత్ తీసుకుంటే 1 4 2 విజిట్ చేసాము, 3ని విజిట్ చేయాలి. ఈ పాత్ తీసుకుంటే 1 4 3 విజిట్ చేసాము, 2ని విజిట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ గ్రాఫ్. సో మనం ఏ పాత్లో అయినా మనం వెళ్ళొచ్చు ఇట్లా. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఇదేంది ఇక్కడ 2. ఓకే, లాస్ట్లో ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్ వాల్యూ అంటే ఎస్ అంటే ఏంది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అనేది దాన్ని మనం మోడెస్తో రిప్రజెంట్ చేస్తాము. మోడెస్ ఈక్వల్ టు పై. సో మోడెస్ ఈక్వల్ టు పై అంటే దాని అర్థమైంది సెట్లో 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడెస్ ఈక్వల్ టు 1 కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే సెట్లో 1 ఎలిమెంట్ ఉండాలి. నెక్స్ట్ మోడెస్ ఈక్వల్ టు 2 అంటే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉండాలి. నెక్స్ట్ మోడెస్ ఈక్వల్ టు 3 అంటే సెట్లో 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ మనకి టోటల్లీ 4 వర్టిసెస్ ఇచ్చారు కాబట్టి సో 1 నుంచి స్టార్ట్ చేసి రిమైనింగ్ 3 వర్టిసెస్ని విజిట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మనం మోడెస్ ఈక్వల్ టు 3 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. బికాజ్ వాడు ఇచ్చిన ప్రాబ్లంలో 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి. సపోజ్ వాడు ఇచ్చిన ప్రాబ్లంలో 6 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం మోడెస్ ఈక్వల్ టు 5 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మోడెస్ ఈక్వల్ టు పై, నెక్స్ట్ మోడెస్ ఈక్వల్ టు 1, మోడెస్ ఈక్వల్ టు 2, మోడెస్ ఈక్వల్ టు 3 వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ మోడెస్ ఈక్వల్ టు పై చేద్దాము. మోడెస్ ఈక్వల్ టు పై అంటే ఏంది, సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఏమంటామంటే ఎంటీ సెట్ అంటాము. ఎంటీ సెట్ని పైతో రిప్రజెంట్ చేస్తాము కాబట్టి మనం పై అని చెప్పి రాసాము. ఓకే, సపోజ్ మనం ఈ పాత్ తీసుకుంటే ఇక్కడ 4 విజిట్ చేసాము. సో 1 2 3 4 విజిట్ చేసాము, తర్వాత దేని విజిట్ చేస్తాము 1ని విజిట్ చేస్తాము. ఈ పాత్ తీసుకుంటే 1 2 4 3 విజిట్ చేసాము, తర్వాత 1ని విజిట్ చేస్తాము. సో ఇక్కడ మనం 1ని ఇంకొకసారి రాయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సపోజ్ మనం 4 దగ్గర స్టార్ట్ అయ్యాము. సో తర్వాత ఇంకా ఎటువంటి ఎలిమెంట్స్ని మనం విజిట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ 4 కామా పై, 4 కామా పై. నెక్స్ట్ 3 కామా పై, 2 కామా పై. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెవెల్లో మనకి ఇక్కడ ఇది ఏంది 2, ఇది లాస్ట్ లెవెల్ 2. సో లాస్ట్ లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, బట్ 1 మాత్రం రాలా. బికాజ్ ఈ వర్టిసెస్ని అన్ని విజిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి 1ని విజిట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే జీ ఆఫ్ 2 కామా పై క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత జీ ఆఫ్ 3 కామా పై క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత జీ ఆఫ్ 4 కామా పై క్యాలిక్యులేట్ చేయాలి. సో పై అంటే ఏంది, దట్ సెట్ డజంట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్.
ఓకే 1, పై ఎందుకు చేయలా? బికాజ్ ఇక్కడ మనకి లాస్ట్ లెవెల్లో 1 రాలా, బికాజ్ మనం తర్వాత 1 విజిట్ చేయాలి కాబట్టి. ఓకే సో 2, పై అంటే ఏంది? 2 నుంచి మనము 1 అనే వర్టెక్స్, బికాజ్ ఇక్కడ మనం ఏం చేయాలి? 4 తర్వాత ఏం చేయాలి? 1 విజిట్ చేయాలి. 3 తర్వాత ఏం చేయాలి? 1 విజిట్ చేయాలి. అదేవిధంగా 2 తర్వాత ఏం చేయాలి? 1 విజిట్ చేయాలి. అంటే 2 తర్వాత ఏం చేయాలి? 1 విజిట్ చేయాలి. సో 2 నుంచి 1 విజిట్ చేయాలంటే కాస్ట్ ఎంత? 5. సో g ఆఫ్ 2, పై ఈక్వల్ టు 2 నుంచి 1 విజిట్ చేయాలి అంటే 5. నెక్స్ట్ g ఆఫ్ 3, పై నెక్స్ట్ 3 నుంచి 1 విజిట్ చేయాలి అంటే కాస్ట్ ఎంత? 6. అంతే కదా. 4 తర్వాత 1 విజిట్ చేయాలి, 3 తర్వాత 1 విజిట్ చేయాలి, 4 తర్వాత 1 విజిట్ చేయాలి. అదేవిధంగా 4, పై అంటే కాస్ట్ ఎంత? 4 నుంచి 1 విజిట్ చేయాలి అంటే 8. సో g ఆఫ్ 2, పైకి అంత 5, 3, పైకి అంత 6, g ఆఫ్ 4, పైకి అంత 8. ఇది mod s ఈక్వల్ టు పై. నెక్స్ట్ తర్వాత mod s ఈక్వల్ టు 1. సో mod s ఈక్వల్ టు 1 అంటే ఏంది? సెట్లో ఒక ఎలిమెంట్ ఉండాలి. అంటే ఎలా చేస్తామంటే దీన్ని మనం సపోజ్ ఇక్కడ 3 దగ్గర స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? 4 విజిట్ చేయాలి అంటే సెట్లో ఒక వర్టెక్సే ఉంది. అదేవిధంగా 4 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ 3ని విజిట్ చేయాలి అంటే సెట్లో ఒక వర్టెక్సే ఉంది. 2 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, 4ని విజిట్ చేయాలి అంటే సెట్లో ఒక వర్టెక్సే ఉండాలి. నెక్స్ట్ 4, 2, 2, 3, 3, 2 అంటే ఇక్కడ మనకి ఈ లెవెల్లో మనకి ఏదో 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే 2, 3 క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా 2, 4 క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా 3, సో 3 దగ్గర స్టార్ట్ చేస్తే 2కి వెళ్ళచ్చు, లేదంటే 4కి కూడా వెళ్ళచ్చు. 3, 2 క్యాలిక్యులేట్ చేయాలి. 3, 2 క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా g ఆఫ్ 4, 2 క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ 3 ఇంకొకటి ఉంది, ఏముంది? 3, 2 ఉంది, తర్వాత 3, 4 కూడా ఉంది. 3, 4 కూడా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 4, 2 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 4, 3 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే 4, 3. సో 2, 3, 2, 4, 3, 2, 3, 4, 4, 2, 4, 3 బికాజ్ సెట్లో ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి దీన్ని మనం mod s ఈక్వల్ టు 1 అని రాసాం. ఇక్కడ ఫార్ములా ఏంది? min j బిలాంగ్స్ టు s. ఇక్కడ మనకి సెట్లో ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి మిన్ ఫార్ములా యూజ్ చేయాల్సిన నెస్టీ లేదు. సెట్లో కనుక మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం మిన్ యూజ్ చేయాలి. 2 కానీ మోర్ దాన్ 2 కానీ ఉంటే యూజ్ చేయాలి. బట్ ఇక్కడ సెట్లో ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి యూజ్ చేయాల్సిన నెస్ట్ లేదు. ఫార్ములా ఏంది? Cij. ఇక్కడ i అంటే ఏంది? 2, j అంటే ఏంది? 3. సో C23 ప్లస్ g ఆఫ్ j, j అంటే ఎంత? 3, 3, j s మైనస్ j. s అంటే ఎంత? 3. s అంటే ఎంత? 3 మైనస్ j అంటే ఎంత? ఒక ఎలిమెంటే ఉంది 3 ఈజ్ ఈక్వల్ టు C23 అంటే ఎంత కాస్ట్? C23 9 ప్లస్ g ఆఫ్ 3, 3 మైనస్ 3లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? పై వస్తుంది. 3, పై. సో 9 ప్లస్ g ఆఫ్ 3 పైన ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో 9 ప్లస్ 6 ఈక్వల్ టు 15. 9 ప్లస్ g ఆఫ్ 3, పై ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో 9 ప్లస్ 6 ఈక్వల్ టు 15. అదేవిధంగా c ఆఫ్ 24ని క్యాలిక్యులేట్ చేద్దాం. C24 ప్లస్ g ఆఫ్ j అంటే ఎంత? 4, ఇక్కడ సెట్లో 4 ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ జేలో ఎంత వస్తుంది? 4 ఉంది. సో s మైనస్ j అంటే ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు C24 అంటే ఎంత? C24 అంటే ఎంత? 10. సో 10 ప్లస్ g ఆఫ్ 4, ఈ 4 మైనస్ 4లో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ g ఆఫ్ 4, పై అంటే ఎంత? ఆల్రెడీ మనం రాసాం. C24 అంటే ఎంత? 10. సో 10 ప్లస్ g ఆఫ్ 4, పై అంటే ఎంత? 18. సో 10 ప్లస్ 8 ఎంత? 18. సో అదేవిధంగా రిమైనింగ్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో C32 ప్లస్ g ఆఫ్, ఇక్కడ j వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో 2, పై డైరెక్ట్గా రాసేయచ్చు. సో C32 అంటే ఎంత? C32 అంటే కాస్ట్ ఎంత? 3, 13. సో 13 ప్లస్ g ఆఫ్ 2, పై 2, పై అంటే ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఎంత? 5 వచ్చింది. సో 13 ప్లస్ 5 అంటే ఎంత? 18. నెక్స్ట్ g ఆఫ్ Cij అంటే ఎంత?
C34 ప్లస్ జీ ఆఫ్ జే కామా పై, బికాజ్ అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది పైయే. సో జీ ఆఫ్ జే అంటే ఎంత 4 కామా పై. సో C34 అంటే ఎంత, C34 అంటే ఎంత 12. సో 12 ప్లస్ జీ ఆఫ్ 4 కామా పై అంటే ఎంత 18. ఓకే, C34 అంటే ఎంత 12 ప్లస్ జీ ఆఫ్ 4 కామా పై అంటే 8. 12 ప్లస్ 8 అంటే ఎంత 20. ఆ విధంగా ఇంకో 2 క్యాలిక్యులేట్ చేయాలి. C42 ప్లస్ జీ ఆఫ్ జే అంటే ఎంత 2 కామా పై. C42 అంటే ఎంత, C42 అంటే ఎంత 8 ప్లస్ జీ ఆఫ్ 2 కామా పై అంటే ఎంత 2 కామా పై అంటే ఎంత 8 ప్లస్ 5 అంటే ఎంత 13. నెక్స్ట్ C43 ప్లస్ జీ ఆఫ్ జే అంటే ఎంత 3. సో 3 కామా పై. సో C43 అంటే ఎంత, C43 అంటే ఎంత 43 అంటే ఎంత 9. సో 9 ప్లస్ C ఆఫ్ 43 9 ప్లస్ ఇట్ ఈస్ విజిబుల్ 9 ప్లస్ C ఆఫ్ 43 అంటే ఎంత 9 ప్లస్ జీ ఆఫ్ 3 పై అంటే ఎంత 6. 9 ప్లస్ 6 ఎంత 15. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇదంతా అవసరం లేదు, మనకు అవసరం లే, జస్ట్ మనకి రిజల్ట్ కావాలి. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 2,4కి 18 వచ్చింది 18. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 18. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 20. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 13. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది 15. సో 15, 18, 20, 13, 15. ఓకే, సో ఈ పోర్షన్ అంతా మనకు అవసరంలా, కాబట్టి సింపుల్గా నేను ఈ పోర్షన్ అంతా అరేంజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం mod AC ఈక్వల్ టు 1 మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి అంటే mod AC ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేయాలి. mod AC ఈక్వల్ టు 2 అంటే ఏంది, సెట్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం తీసుకుంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే జీ ఆఫ్ 2 కామా నెక్స్ట్ 3ని 4ని విజిట్ చేయాలి. అంటే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3,4 దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా జీ ఆఫ్ ఇది తీసుకుంటే 3 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2ని 4ని విజిట్ చేయాలి. సో 3,2,4 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ జీ ఆఫ్ 4 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి 2ని 3ని విజిట్ చేయాలి. అంటే సెట్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మనకి సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా మిన్ను క్యాలిక్యులేట్ చేయాలి. సో మిన్ ఇక్కడ జే వాల్యూ అనేది ఆల్వేస్ బిలాంగ్స్ టు ఎస్ఏ ఉంటుంది, బికాజ్ జే వాల్యూ అంటే 3, 4 కాబట్టి సపరేట్గా రాయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. ఓకే, మిన్ సిఐజే ఇనిషియల్గా జే అంత అస్యూమ్ చేసుకోవాలి, ఫస్ట్ ఎలిమెంట్ అంటే 3 అస్యూమ్ చేసుకోవాలి. సో C23 ప్లస్ జీ ఆఫ్ జే అంటే ఎంత 3. సో 3 కామా నెక్స్ట్ ఎస్ మైనస్ జే, ఎస్ అంటే ఎంత 3,4 మైనస్ జే అంటే ఏ ఎలిమెంట్ అస్యూమ్ చేసుకున్నాం 3. నెక్స్ట్ దీని యొక్క కాస్ట్ని తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాము. నెక్స్ట్ ఏమొస్తుంది C24 ఇప్పుడు జేని 4 కింద అస్యూమ్ చేసుకున్నాం. C24 ప్లస్ జీ ఆఫ్ జే అంటే ఎంత, ఇప్పుడు 4 అస్యూమ్ చేసుకున్నాం. 4 కామా 3,4 మైనస్ ఇప్పుడు జే అంటే ఎంత అస్యూమ్ చేసుకున్నాము 4 అస్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ C23 అంటే ఏంది, C23 అంటే కాస్ట్ ఎంత 2 నుంచి 3కి ఎంత కాస్ట్ 9 కాస్ట్. సో 9 ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా 9. ఇప్పుడు ఇదేమొస్తుంది జీ ఆఫ్ 3,4 మైనస్ 3 అంటే ఎంత, ఈ 3 సబ్ట్రాక్ట్ అయిపోయింది. సో ఈ 3 అనేది తీసివేస్తున్నాం. అప్పుడు మనకి సెట్లో మిగిలేది ఏంది 4. ఇప్పుడు మనకి C23 ఎంత వచ్చింది 9 వచ్చింది. 9 ప్లస్ జీ ఆఫ్ 3,4 జీ ఆఫ్ 3,4 అంటే ఎంత వచ్చింది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది జీ ఆఫ్ 3,4 అంటే 20 వచ్చింది. ఎంత ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. సో 9 ప్లస్ 20 అంటే ఎంత 29. 9 ప్లస్ 20 ఎంత 29.
ఆ చివరిలో రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, C24 వచ్చింది. C24 అంటే వాల్యూ ఎంత, 10. C24 అంటే వాల్యూ ఎంత, 10. సో 10 ప్లస్ G ఆఫ్ 4, 3, 4లోంచి 4 తీసేస్తే ఎంత, 4 పోతుంది. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది, సెట్లో 3 ఉండిద్ది. ఇప్పుడు చూడండి 10 ప్లస్ G ఆఫ్ 4, 3 అంటే ఎంత, 4, 3 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇక్కడ 10 ప్లస్ ఇది ఎంత, 15. 10 ప్లస్ 15 అంటే ఎంత, 25. ఇప్పుడు 29, 25లో మినిమం వాల్యూ తీసుకోవాలి. 29, 25లో మినిమం వాల్యూ ఎంత, 25. ఓకే. సో మనకి ఎంత వచ్చింది, G ఆఫ్ 2, 3, 4 రిజల్ట్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. అదేవిధంగా 3 ఆఫ్ 2, 4ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో మీన్ ఆఫ్ C32 ఇనిషియల్గా Jని 2 కింద అస్యూమ్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఈ C32 ఇక్కడ నాకు స్పేస్ సరిగ్గా లేదు. సో దానికోసం నేను ఇక్కడ పైన రాస్తున్నాను, పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాను. G ఆఫ్ 3, 2, 4 ఈక్వల్ టు, ఇదే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. G ఆఫ్ 3, 2, 4 ఈక్వల్ టు ఫార్ములా ఏంది, మిన్ ఆఫ్ J బిలాంగ్స్ టు S. ఇది రాసిన ఒకటే, రాపోయిన ఒకటే. Cij ఫస్ట్ Jని 2 కింద అస్యూమ్ చేసుకుందాం. C32 ప్లస్ G ఆఫ్ ఫార్ములా ఏంది, J, ఇక్కడ ఫస్ట్ Jని మనం ఏం అస్యూమ్ చేసుకున్నాం, 2 కింద అస్యూమ్ చేసుకున్నాం, 24 - 2. సో 24 - 2. సో G ఆఫ్ J, S మైనస్ J. S అంటే ఎంత, 24 మైనస్ J అంటే ఎంత, 2. అదేవిధంగా నెక్స్ట్ ఏం వస్తుంది, Cij 3. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో ఏం చేయాలి, 4 కింద అస్యూమ్ చేసుకోవాలి. C34 ప్లస్ G ఆఫ్, ఇప్పుడు Jని మనం ఏం అస్యూమ్ చేసుకుందాం, 4, 24. ఇప్పుడు ఏంది మనకి G ఆఫ్ 4, సెట్ అంటే ఏంది ఇప్పుడు 24. 24 మైనస్ నెక్స్ట్ J అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ, ప్రీవియస్గా 2 అస్యూమ్ చేసుకున్నాం, ఇప్పుడు 4 అస్యూమ్ చేసుకున్నాం. సో 4 అస్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం వాల్యూ రాయాలి. మిన్ ఆఫ్ C32 అంటే వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. C32 అంటే ఎంత, 13 వచ్చింది. 13 ప్లస్ G ఆఫ్ 2, 24లోంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది, సెట్లో ఈ 2ని తీసేస్తున్నాం కాబట్టి మనకి మిగిలేదు ఎంత, 4 ఉంటుంది. G ఆఫ్ 2, 4, 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ C34 ఉంది. C34 అంటే ఎంత, 12. సో 12 ప్లస్ G ఆఫ్ 4, 24లోంచి 4 సబ్ట్రాక్ట్ చేసేస్తాం, అంటే 4 తీసేస్తే ఇంకెంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సో 13 ప్లస్ G ఆఫ్ 24 అంటే ఎంత, 18. 13 ప్లస్ 18 ఎంత, 31. నెక్స్ట్ 12 ప్లస్ G ఆఫ్ 42 అంటే ఎంత, 13 వచ్చింది. సో 12 ప్లస్ 13 ఎంత, 25. 31, 25లో మినిమం వాల్యూ ఏంది, 31, 25లో మినిమం వాల్యూ ఏంది, 25. అంటే G ఆఫ్ 3, 24 కూడా వాల్యూ ఏమొచ్చింది, 25 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, G ఆఫ్ 4, 23 క్యాలిక్యులేట్ చేయాలి. ఇది mod S ఈక్వల్ టు 2 విజిట్ చేసాము. తర్వాత ఏం చేయాలి అంటే మనం mod S ఈక్వల్ టు 3 క్యాలిక్యులేట్ చేయాలి. mod S ఈక్వల్ టు 3 అంటే ఏంది, సెట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2, 3, 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో దాంతో మన ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ పోర్షన్ని తీసేస్తున్నా. ఓకే, ఈ పోర్షన్ని తీసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి దీన్ని, సో మీన్ ఆఫ్ Cij, ఇనిషియల్గా Jలో 2 ఉందనుకుందాం, C42. సో C42 ప్లస్ G ఆఫ్ J అంటే ఎంత, G ఆఫ్ J అంటే ఎంత అస్యూమ్ చేసుకున్నాం, 2 అనుకున్నాం ఇనిషియల్గా. సో 2, S అంటే ఎంత, 2, 3 మైనస్ J ఎంత అస్యూమ్ చేసుకున్నాం, 2 అస్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్ 3 అస్యూమ్ చేసుకోవాలి. C43 ప్లస్ G ఆఫ్ J అంటే ఇప్పుడు ఎంత అస్యూమ్ చేసుకున్నాం, 3 అస్యూమ్ చేసుకున్నాం. సో 3, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంది, 2, 3 మైనస్ ఇప్పుడు మన J అంటే ఎంత అనుకున్నాం, 3 అనుకున్నాం.
ఓకే, ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ C42 అంటే ఎంత? C42 అంటే ఎంత? 8. C42 అంటే ఎంత? 8 ప్లస్ G ఆఫ్ 2 కామా 2 3లో నుంచి 2 తీసేసాం కాబట్టి సెట్లో ఎంత వస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ C43 అంటే ఎంత? 9 ప్లస్ G ఆఫ్ 3 కామా 2 3లోంచి 3 తీసేసాం కాబట్టి ఇంక ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ 8 ప్లస్ G ఆఫ్ 2 కామా 3. 2 కామా 3 అంటే ఎంత? 23. 15. 2 కామా 3 ఎంత? 15. 8 ప్లస్ 15 ఎంత? 23. 8 ప్లస్ 15 ఎంత? 23. నెక్స్ట్ 9 ప్లస్ G ఆఫ్ 32. 32 అంటే ఎంత? 8 వచ్చింది. అక్కడ 9 ఉంది. 9 ప్లస్ 18 ఎంత? 27. 27లో చిన్నదేంది? 23. 27లో ఎంత చిన్నది? 23. అంటే ఇంతవరకు మనం ఏం చేసాము? G ఆఫ్ 2 కామా 3 4 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 25 వచ్చింది. నెక్స్ట్ G ఆఫ్ 3 కామా 2 4 క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వచ్చింది? 25 వచ్చింది. నెక్స్ట్ G ఆఫ్ 4 కామా 2 3 క్యాలిక్యులేట్ చేస్తే 23 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే మోడ్ S ఈక్వల్ టు పై చేసాము, మోడ్ S ఈక్వల్ టు 1 చేసాము, మోడ్ S ఈక్వల్ టు 1 చేసాము, మోడ్ S ఈక్వల్ టు 0 చేసాము, నెక్స్ట్ మోడ్ S ఈక్వల్ టు 2 చేసాము. లాస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే మోడ్ S ఈక్వల్ టు 3 చేయాలి. సో మోడ్ S ఈక్వల్ టు 3 అంటే మనకు వచ్చేది ఏంది? G ఆఫ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి రిమైనింగ్ 3 వర్టిసెస్ని విజిట్ చేయాలి. సో G ఆఫ్ 1 కామా 2 3 4 విజిట్ చేయాలి. సో ఫార్ములా ఏంది మనకి? మిన్ ఆఫ్ C ఫస్ట్ J ఏమనుకుందాం? 2 అనుకుందాం. C12 ప్లస్ G ఆఫ్ J కామా ఫస్ట్ Jని ఏమేషన్ చేసుకుందాం? 2 కామా 2 3 4 మైనస్ 2 అంతే కదా. J అంటే ఎంత? 2. 2 3 4 మైనస్ 2 అంటే ఎంత? 2ని తీసేస్తున్నాం. 2ని తీసేస్తే ఎంత మిగిలిద్ది? 3 4 మిగిలిద్ది. కాబట్టి నేను డైరెక్ట్గా 3 4 రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ CIJ. I అంటే ఏంది? 1. J అంటే ఏంది? 3. C13 ప్లస్ G ఆఫ్ ఇప్పుడు J అంటే ఎంత? 3 కామా 2 3 4 మైనస్ 3 అంటే 2 3 4లోంచి 3 తీసేస్తున్నాం. అప్పుడు ఏం మిగిలిద్ది? 2 4 మిగిలిద్ది. సో డైరెక్ట్గా 2 4 రాసేస్తున్నాం. ఇక్కడ నాకు స్పేస్ లేదు. నెక్స్ట్ CIJ. C1 J అంటే ఎంత? 4. J అంటే ఎంత? 4. ఇది ఎక్కడ రాస్తున్నాం? ఇక్కడ రాస్తున్నాం. యా, వీ హ్యావ్ స్పేస్ ఆర్ నాట్? యా, ఇక్కడ మనకి స్పేస్ లేదు. సో కాబట్టి ఎక్కడ రాయొచ్చు? వీ క్యాన్ రైట్ హియర్. నేను ఇక్కడ రాస్తున్నా. సో ఆల్రెడీ మనం C12కి అయితే ఇక్కడ కనిపిస్తుంది. యా, ఇది కూడా ఇంకోసారి రాద్దాము ఏమైంది. సో G ఆఫ్ 1 కామా 2 3 4 ఈక్వల్ టు మిన్ ఆఫ్ C12 ప్లస్ G ఆఫ్ 2 కామా 3 కామా 4. నెక్స్ట్ J3 అనుకోండి. C13 ప్లస్ G ఆఫ్ J కామా J అంటే ఇప్పుడు ఎంత? 3. సో 3 కామా 2 3 4లోంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది? 2 4 వస్తుంది. నెక్స్ట్ C14 ప్లస్ G ఆఫ్ J కామా ఇప్పుడు J అంటే ఎంత? 4. సో 4 కామా 2 3 4లోంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 2 3 4లోంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 2 3 వస్తుంది. 4 తీసేస్తే 2 3 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. C12 అంటే ఎంత? 1 నుంచి 2కి ఎంత కాస్ట్? 10 ప్లస్ నెక్స్ట్ G ఆఫ్ 2 కామా 3 4. G ఆఫ్ 2 కామా 3 4కి మనకు వచ్చిన వాల్యూ ఎంత? 25. సో 10 ప్లస్ 25 ఎంత? 35. నెక్స్ట్ సెకండ్ దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. C13 అంటే ఎంత? 15. సో 15 ప్లస్ G ఆఫ్ 3 2 4 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 3 2 4 అంటే 3 2 4 మనం పైన చేసాం. మనకు వచ్చిన వాల్యూ ఎంత? 25. సో 10 ప్లస్ 25. సో ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 15 ప్లస్
జీ ఆఫ్ 3 కామా 25 ఎంత వచ్చింది 25 వచ్చింది. సో 15 + 25 ఎంత 40. నెక్స్ట్ C14 అంటే ఎంత 20. సో 20 ప్లస్ జీ ఆఫ్ 4 కామా 23. సో జీ ఆఫ్ 4 2 3 మనం చేసాం ఇక్కడ. సో మనకు వచ్చిన వాల్యూ ఎంత 23 వచ్చింది. మనకు వచ్చిన వాల్యూ ఎంత 23 వచ్చింది. సో 20 + 23 ఎంత 43. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనం మినిమం వాల్యూ తీసుకోవాలి. సో 35 40 20 43లో మినిమం వాల్యూ ఏంది 35 ఇస్ ద మినిమం వాల్యూ. సో మనం ఇప్పుడు 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2 3 4 విజిట్ చేసి మళ్ళీ 1కి రావాలి అంటే మినిమం కాస్ట్ ఎంత 35. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see how to find out the path. పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం అనండి. ఇక్కడ మనకి 35 అనేది ఎక్కడొచ్చింది 35 అనేది ఎక్కడొచ్చింది ఈ పాత్లో వచ్చింది. సో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ పాత్లో వచ్చింది 35. చూసారా 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2కి వెళ్ళాలి. చూసారా 35 ఎక్కడ వచ్చింది 35 40 43. 35 వచ్చిన దగ్గర ఏముంది జీ ఆఫ్ 2 కామా 34. అంటే 1 తర్వాత మీరు విజిట్ చేయాల్సింది ఏంది 2 విజిట్ చేయాలి. 1 తర్వాత 2ని విజిట్ చేయాలి. ఇప్పుడు మనం దేనికి వెళ్ళాలి జీ ఆఫ్ 2 కామా 34కి వెళ్ళాలి. జీ ఆఫ్ 2 కామా 34కి వెళ్ళాలి. సో జీ ఆఫ్ 2 కామా 34 అంటే ఏంది ఇది ఇందులో మనకి మినిమం కాస్ట్ ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది 25. ఇక 25 అంటే ఏంది ఇది రెండోది. ఇక రెండోది అంటే ఏంది సి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాము 2 4 అంటే 2 తర్వాత 4 విజిట్ చేయాలి. సో 4 తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తాం 1 to 4 విజిట్ చేసాం కాబట్టి 3 విజిట్ చేయాలి. సో చాలా సింపుల్ ఇది. సో 35 40 43లో 35 మినిమం వాల్యూ. సో 35 మినిమం వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేసాము సో 1 విజిట్ చేసాము. 1 తర్వాత 2కి వెళ్ళాము. 1 తర్వాత బికాజ్ 1 దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. 1 తర్వాత 2కి వెళ్ళాము కాబట్టి 1 to 2 వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది జీ ఆఫ్ 2 కామా 34 అని ఉంది కాబట్టి మనం జీ ఆఫ్ 2 కామా 34కి వెళ్ళాలి. 2 కామా 34కి వెళ్ళాలి. ఇక్కడ మనకి 25 అనేది మినిమం వాల్యూ. 25 అంటే ఏంది సెకండ్ ఇది. సో ఇక్కడ మనకి సెకండ్ వచ్చినప్పుడు మనం ఏం చేసాము 2 తర్వాత 4 విజిట్ చేసాం. 2 తర్వాత 4 విజిట్ చేసాం. ఇప్పుడు 1 to 4 విజిట్ చేసాం. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం చేయాలి 3 విజిట్ చేయాలి. సో ఇది మనకి ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లమ్ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్.